ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపరం అండి. సభాపరంలో వచ్చేసి జరాసంధునికి సంబంధించి రాజ్యాభిషేకం గురించి డిస్కస్ చేద్దాం. మొత్తానికి జరాసంధుడు పుట్టాడు, 2 ముక్కలుగా, తర్వాత బతికాడు జరాని రాక్షసు వల్ల. ఇంకా తర్వాత అతనికి చేయాల్సిన కార్యక్రమాన్ని చేశారు. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి మహా తపస్సు ఉన్నటువంటి చండకౌశికుడు, ఎందుకంటే ఈ చండకౌశికుడి వల్లే కదా ఆ బిడ్డ పుట్టింది. ఎలా బృహద్రథునికి ఒక మామిడి పండు ఇవ్వటం, ఆ బృహద్రథుడు వచ్చేసి తన 2 కూతుళ్ళకి ఇవ్వటం, 2 కూతులుగా క్షమించాలి, తన 2 భార్యలకి ఇవ్వటం, వాళ్ళు తినేసి సగం పాటు ఒకళ్ళు కనటం, ఇదేంటని చెప్పేసి మొత్తం బాడీ పార్ట్స్ బయటపడేయటం. దెన్ జరానే రాక్షసు వచ్చి చూసేసి అవన్నీ సెట్ చేయటం, ఇందులో బాలుడికి ప్రాణం రావటం, ఆమె తీసుకొచ్చేసి వీళ్ళకి అప్పచెవటం. ఇక దెన్ ఆ తర్వాత జర వల్ల 2 విభాగాలు ఉన్నటువంటి సంధి కార్యంతో ఒకటైనాడు కాబట్టి జరాతోని పేరు పెట్టడం, ఇదంతా జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు కదా. ఇక ఆయన రాకతో ఆనందించిన బృహద్రథుడు, ఎవరి రాకతో? చండకౌశికుడు అమాచుడితో, పురోహితులతో, భార్యాపుత్రులతో కలిసి ఆయన సందర్శనకు బయలుదేరాడు. ఆర్ఘ్య పాద్య ఆచమనీయాలతో రాజ్యంతో పాటు కుమారుణ్ణి ఆయనకు నివేదించాడు. పూజ్యుడైనటువంటి ఆ మహర్షి రాజు చేసినటువంటి సత్కారాన్ని స్వీకరించి మనసులో ఆనందించి ఆయనతో ఇలా అన్నాడు: దివ్య దృష్టితో నేనంతా తెలుసుకున్నాను. ఈ కుమారుడు ఎటువంటి వాడు కాగలడో విను. ఈ నీ కుమారుడు రూప, సత్వ, బల, తేజస్సులతో జన్మించాడు. ఈ కుమారుడు సామ్రాజ్య లక్ష్మితో సంపన్నుడు కాగలడు. ఆ వైభవాన్నంతా తన పరాక్రమంతో పొందగలడు. ఎగిరే గరుడిని ఇతర పక్షులు ఏమీ అనుసరించలేనట్లు ఈ వీర కుమారుని పరాక్రమాన్ని ఇతర రాజులు అనుసరించలేరు. ఇతరు శత్రువులైన వారందరూ నశిస్తారు. నదీ వేగం పర్వతాన్ని పీడించలేనట్లే. పర్వతం ఉంది, నది వచ్చేసి చాలా వేగంగా వస్తుంది, కానీ ఆ పర్వతాన్ని ఏం చేయలేదు. పర్వతాన్ని అనుకుని పక్క నుంచి వెళ్ళిపోవాల్సిందే. మహా ఇంకా ఎక్కువ వస్తే పర్వతం మీద నుంచి వెళ్ళిపోవాలి తప్ప పర్వతాన్ని ఏమీ కదిలించలేదు. అలా నదీ వేగం పర్వతాన్ని పీడించలేనట్లే దేవతలు ప్రయోగించిన ఆయుధాలు కూడా నీ కుమారుడిని గాయపరచలేవు. అభిషిక్తులైనటువంటి రాజులందరి శిరస్సులపై ఇతడు ప్రకాశిస్తాడు. సూర్యుడు ఇతర గ్రహాల కాంతిని అపహరించినట్లు ఈ బాలుడు అందరి తేజస్సులను అపహరిస్తాడు. సమృద్ధ సేనలు, వాహనాలు గల రాజులైన ఈ బాలుని ఎదిరిస్తే అగ్ని మీద మిడతల వల్ల నశించిపోతారు. వర్షాకాలంలో సముద్రుడు ఉప్పొంగిన నదుల జలాలను తనలో విలీనం చేసుకున్నట్లు ఈ బాలుడు రాజులు కూడబెట్టిన సంపదలన్నింటినీ కూడా గ్రహించగలడు. సర్వ సస్యాలను ధరించే భూమి శుభాశుభాలన్నింటినీ కూడా సమానంగా భరించినట్లు మహాబలుడని ఈ బాలుడు చాతుర్వర్ణాన్ని చక్కగా ఆదరించగలడు. చాతుర్వర్ణం కులాలు కాదండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఎవరో తక్కువ కాదు. ఓకే, ఈ నలుగురు, ఈ చాతుర్వర్ణాలను కూడా అతను వచ్చి చక్కగా ఆదరించగలడు. దేహదారులందరూ కూడా సర్వప్రాణులకు ఆత్మ అయినటువంటి వాయువునికి ఆధీనులైనట్లు రాజులందరూ ఈ బాలుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటారు. సర్వలోకాలలోనూ అత్యంత బలవంతుడైనటువంటి ఈ మాగధుడు, త్రిపురాంతకుడు, మహాదేవుడు, రుద్రుడు అయినటువంటి హరుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తాడు. శత్రు సంహార్త ఈ విధంగా మాట్లాడుతూనే చండకౌశికముని తన కర్తవ్యమైన మనసులో తలుచుకొని బృహద్రథుడిని వీడి వెళ్ళిపోయాడు. అప్పుడు మగధాధిపతి అయినటువంటి బృహద్రథుడు జ్ఞాతులతో, బంధువులతో కలిసి నగరంలోనికి ప్రవేశించి జరాసంధునికి పట్టాభిషేకం చేసి పరమానందాన్ని పొందాడు. జరాసంధునికి పట్టాభిషేకం చేసిన తర్వాత బృహద్రథ రాజు తన 2 భార్యలతో కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆ రీతిగా తండ్రి, తల్లులు వానప్రస్థులు కాగా జరాసంధుడు రాజులందరినీ కూడా తన అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత బృహద్రథ నరపాలుడు వానప్రస్థాశ్రమంలో దీర్ఘకాలం తపస్సు చేసి పత్నులతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు. జరాసంధ రాజు కూడా చండకౌశికముని ఇచ్చినటువంటి వరాలన్నింటినీ కూడా పొంది రాజ్యపాలన సాగించాడు. శ్రీకృష్ణుడు కంసరాజును చంపిన తర్వాత శ్రీకృష్ణుడితో జరాసంధునికి వైరం ఏర్పడింది. కంసుడు ఎవరు? జరాసంధుని కూతురులు చేసుకున్నాడు. సో తన అల్లుడు కదా మరి కంసుడు. సో ఆ కంసుడినేమో కంసుడి యొక్క అల్లుడైనటువంటి కృష్ణుడు చంపేశాడు. ఇక బలసంపన్నుడు జరాసంధుడు 99 సార్లు తన గదను తిప్పి గిరివ్రజం నుండి దానిని విసిరాడు. 99 యోజనాల దూరంలో ఉన్నటువంటి అద్భుత కర్మశుడైనటువంటి శ్రీకృష్ణుడి రాజ్యం మగధలో ఆ గద పడింది. పౌరులు అది చూచి ఆ విషయాన్ని శ్రీకృష్ణునికి తెలిపారు. ఆ గద పడిన చోటు గదావసానమని ప్రసిద్ధికి ఎక్కింది. ఆ జరాసంధునికి బుద్ధిమంతులలో శ్రేష్ఠులు, నీతిశాస్త్ర విశారదులైనటువంటి మంత్రులు 2 ఉండేవారు. వారే హంసడింబకులు. ఏ ఆయుధం చేతను వారు చావరు. మహాబలులైనటువంటి వారిని గురించి నేను నీకు ముందే చెప్పాను. ఒకరు చనిపోయాడు, ఇంకొకరు చనిపోయాడు, ఒకరు మార్చి ఒకరు చనిపోయారు కదా, వీళ్ళే. సో ఇక ఈ ముగ్గురు ఎవరు? హంసడింబకులు, జరాసంధుడు. ఈ ముగ్గురు కూడా 3 లోకాలను నిద్రించడానికి సమర్థులని నా భావం. వీరమహారాజా, ఈ రీతిగా నీతిని అనుసరించి ఏనాడు బలవంతుడైనటువంటి కుకుర, అందక, వృష్ణివీరులు జరాసంధుని ఉపేక్షించారు. హంసడింబకులు నాశనమయ్యారు. కంసుడు పరివారంతో సహా చంపబడ్డాడు. జరాసంధుని చంపడానికి తగిన సమయం ఆసన్నమైంది. ఇతడు యుద్ధంలో దేవాసురులందరికీ
జయింపశక్యంగాడు, బాహుబలంతో ఇతనిని చంపాలి అని తెలుసుకున్నాం. నాలో రాజనీతి ఉంది, భీమునిలో బాహుబలం ఉంది, అర్జునుడిలో రక్షణ సామర్థ్యం ఉంది. యాగానికి 3 అగ్నులు ప్రధానమైనట్లు మనం జరాసంధుని అణచివేయగలం. ఏకాంతంలో మనం నిర్బంధిస్తే ఆ జరాసంధుడు నిస్సందేహంగా మనలో ఒకనితో యుద్ధానికి అంగీకరిస్తాడు. అవమానం, లోభం, బహువీర్యం వీడితో గర్వితుడై భీమసేనునితో యుద్ధానికి సంసిద్ధుడవుతాడు. విజృంభించిన లోకాన్ని యముడు తన శక్తితో నశింపజేస్తున్నట్లు గొప్ప బాహుబలం, శరీరబలం కల భీముడు అతనిని పడగొట్టడానికి సమర్థుడు. నాపై విశ్వాసం ఉంటే, నా హృదయాన్ని నీవు తెలుసుకుంటే భీమసేనార్జునులను న్యాసభూతులుగా అంటే తిరిగి అప్పగించిన వారిగా నాకు ఇయ్యి. శ్రీకృష్ణుడి పలుకులు విని యుధిష్ఠిరుడు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసే భీమార్జునులను చూచి ఇలా అన్నాడు: శ్రీకృష్ణ, అచ్యుత, శత్రునాశక, ఈ విధంగా ఎప్పుడు పలుకవద్దు. పాండవులకు నీవే నాథుడువు, నిన్ను ఆశ్రయించే మేమున్నాం. నీవు పలికేదంతా సిద్ధిస్తుంది. నీవు ముందు లేకపోతే వారికి జయలక్ష్మి పరాగ్ముకురాలు అవుతుంది. సో నీవు లేకపోతే మాకు జయలక్ష్మి అందదన్నట్టుగా చెప్తున్నారు. ఇక జరాసంధుడు చనిపోయినట్లే, రాజులందరూ విడిపించబడతారు. నీ ఆదేశాన్ని పాటించే నేను రాజసూయం చేయటం తథ్యం. జగన్నాథ, నరశ్రేష్ఠ, శీఘ్రంగా ఈ పని నెరవేరేటట్లు యత్నించు. జాగరూకుడివై ఆచరించు. ధర్మార్థ కామాలు లేని దుఃఖించే రోగార్తుని జీవితం వలె మీరు ముగ్గురు లేని జీవితాన్ని నేను ఇష్టపడను. కృష్ణుడు లేని అర్జునుడు లేడు, అర్జునుడు లేని కృష్ణుడు లేడు. ఈ కృష్ణార్జునులకు జయింపశక్యం కానిది లోకంలో లేదు అనేది నా అభిప్రాయం. బలవంతులలో శ్రేష్ఠుడు, తేజవంతుడు, వీరుడైనటువంటి భీమసేనుడు మీ ఇద్దరితో కలిసి ఏ పనైనా సాధించగలడు. నేర్పరులైన సేనాపతుల ద్వారా బాగుగా నడుపడినటువంటి ఈరోజు ఇందుకు మాట తడబడుతున్నాను, క్షమించాలి. నేర్పరులైన సేనాపతుల ద్వారా బాగుగా నడుపబడిన సేనా సముదాయం గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తుంది. లేనిచో ఆ సేన గుడ్డిది, విచక్షణ లేనిది అని అంటారు. కావున నీతి విశారదులచే సేన నడుపు తగింది. ఏ వైపున పల్లవ ప్రదేశం ఉంటే ఆ వైపు జనులు నీటిని మళ్లిస్తారు. ఏ వైపున రంధ్రం ఉంటుందో ఆ వైపునకు ధీవరులు నీటిని మళ్లిస్తారు. అలాగే మీరు కార్యం సాధించడానికి అనుకూలమైనటువంటి పద్ధతిని అనుసరించండి. అందుచే మనం నయకోవిదుడు, లోక ప్రసిద్ధుడు అయినటువంటి శ్రీకృష్ణుని ఆశ్రయించి శరణు వేడి కార్యసాధన కోసం ప్రయత్నిద్దాం. ఈ విధంగా కార్యసిద్ధి కోసం అన్ని రంగాలలో బుద్ధి, నీతి, బలం, ప్రయత్నం, ఉపాయం తెలిసినటువంటి గోవిందుని మనం ముందు నిలుపుకుందాం. ఇదే మనకు ఉచితమైనది. సమస్త కార్యాల సిద్ధికై మీ సహాయం స్వీకరించడం ఉత్తమం. అర్జునుడు శ్రీకృష్ణుడు అనుసరించాలి, అర్జునుని భీముడు అనుసరిస్తాడు. యుద్ధనీతి, విజయం, బలం ఈ మూడింటిని సక్రమంగా కలిసి కలిపి పరాక్రమం చూపిస్తే తప్పక కార్యం సిద్ధిస్తుంది. యుధిష్ఠిరుని వాక్యాలు ఉన్నటువంటి తేజస్సులు శ్రీకృష్ణార్జున భీములు ముగ్గురు కలిసి మగధరాజైన జరాసంధునితో యుద్ధం చేయడానికి అతని రాజధాని వైపు బయలుదేరారు. వారు ముగ్గురు తేజవంతులు, స్నాతకులు అయినటువంటి బ్రాహ్మణుల వస్త్రాలను దాల్చి తమ క్షత్రియ రూపాన్ని దాచుకున్నారు. అదే సమయాన స్నేహితుల అభినందనలు తెలిపే మాటను విన్నారు. జరాసంధునిపై కోపంతో వారు అధికారికంగా మండిపోసాగారు. జ్ఞాతులను ఉద్ధరించడానికి వారిలో ఆ తేజస్సు బహిర్గతమైంది. ఆ సమయాన వారు ముగ్గురు సూర్య చంద్రాగ్నుల తేజంతో మిక్కిలిగా ప్రకాశించారు. ఒకే కార్యాన్ని సాధించే తలంపుతో యుద్ధంలో పరాజయం ఎరుగని నరనారాయణుడి అర్జున శ్రీకృష్ణుడు భీముణ్ణి ముందు ఉంచుకొని జరాసంధుని తప్పక వధిస్తామనే నమ్మకం యుధిష్ఠిరునికి కలిగించారు. కనురెప్ప వేయటం, తెరవటం అనే చిన్న పనులు మొదలుకొని మహాప్రళయ పర్యంతం ఉండే అన్ని పనులు సాధింపుల సమర్థులు నరనారాయణులు అంటే శ్రీకృష్ణార్జునులు. అదేవిధంగా ధర్మ, అర్థ, కామ సాధనలతో కలిగే లోకాలను కూడా మానవులకు కల్పించగల సామర్థ్యం ఉన్నవారు. వారు ముగ్గురు కురు దేశాల నుంచి బయలుదేరి కురుజాంగలం మధ్యలో పద్మసరోవరాన్ని చేరారు. కాలకోట పర్వతాన్ని దాటి ఒకే పర్వతంపై ప్రవహించే గండకి, మహాశోన, సధానిర అనే నదులను క్రమంగా దాటి ముందుకు సాగారు. అదే మార్గంలో సుందరమైన సరయూ నదిని దాటి పూర్వకోశల దేశంలో అడుగుపెట్టారు. చాలా నదులను చూస్తూ కోశల దేశాన్ని దాటి మిథులను చేరారు. గంగను, శోనభద్రను దాటి వారు ముగ్గురు తూర్పు ముఖంగా బయలుదేరారు. దర్భలతో, వస్త్రాలతో శరీరాన్ని కప్పుకొని కార్యసాధకులైనటువంటి వారు మగధరాజ్య సీమలోకి ప్రవేశించారు. వారు సదా గోధనంతో, జలంతో నిండి శుభవృక్షాలు గల ఘోరథం అనే పర్వతం చేరి అక్కడి నుంచి మగధ రాజధానిని చూశారు. రేపు డిస్కస్ చేద్దాం.